హలో గార్డెనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. ఈరోజు నేను మీకు ఒక మంచి మొక్క చూపిస్తున్నాను. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా, అండ్ దీని గురించి చాలా విశేషాలు ఉన్నాయి. ఈ ప్లాంట్ ఏంటో మీకు ఈ పాటికి తెలిసే ఉండొచ్చు కదా. ఎంతమంది చూసారు ఈ మొక్కని? ఈ మొక్క వాడారా? నేనైతే వాడాను, చాలా బాగుంది. అందుకనే మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ప్లాంట్ తెలుసు కదా, బత్తి ప్లాంట్. బత్తి అంటే తెలుసు కదా, మనము ధూప్ స్టిక్ లాగా, అంటే దేవుడికి పెట్టే ఒత్తులాగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా రోల్ చేశారనుకోండి, మనకి దేవుడి ఒత్తు అయిపోతుంది. అండ్ దీని ఆకు కూడా చూసారా, బూరు బూరుగా ఉంటుంది, మన దూదిలాగా మెత్తగా ఉంటుంది ఆకు. అండ్ దీన్ని వాడడం ఎలా తెలుసా, కొంచెం ఆయిల్లో దీన్ని ఇలా డిప్ చేశారనుకోండి, డిప్ చేసేసి ఇలా రోల్ చేసేసి దేవుడికి వెలిగిస్తే ఒత్తు అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకనే ఇది బత్తి ప్లాంట్ అంటారు. పూర్వము మనకి చాలా వాడేవారు, అంటే మనకి ఎక్కువ దూది లేనప్పుడు అనుకోండి, ఆ టైంలో ఈ ఆకు ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా వెలిగించుకొని దారి కూడా చూపిస్తుంది. ఇది అంత వెలుగు వస్తుంది. సో ఒక్కసారి ఆయిల్లో ముంచితే సరిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ట్రై చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. అందుకే మీరు కూడా ట్రై చేయండి. దేవుడికి కూడా ఇది ఒత్తుగా వెలిగించేయచ్చు. నేను అది కూడా ట్రై చేశాను, వెలిగించాను, చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ బత్తి ఎలా వెలుగుతుంది అనేది చూపిస్తాను. మనం ఇలా రోల్ చేసుకోవాలి. చూసారా, ఆకుని కొంచెం ఇలా ఆయిల్లో డిప్ చేసి చూసారా, మన బత్తి బాగుంది కదండి. ఇలా చక్కగా మనకి వెలుగుతుంది. దూది లేకుండా మనం ఆకుతోనే ఇలా బత్తి తయారు చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇలా ఎంతసేపు అయినా వెలుగుతుందండి. మనం ఆయిల్ వడ్డించుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం దూదితో ఎలా వెలిగిస్తాము అంతే. ఇలా నూనె వడ్డించుకుంటూ ఉంటే ఇది హాయిగా సాయంత్రం వరకు వెలుగుతుంది. దూది లేకపోయినా ఇది ఆకుతో, దీన్నే బత్తి ఆకు అంటారు. పూర్వం దూది లేనప్పుడు ఇలా ఆకుతోనే వెలిగించేవారంట. ఎంత కాంతి వస్తుంది కదా. సో మనకి ఎంత వెలుగు కావాలంటే అంత మనం ఇలా కింద కనుకుంటూ, సేమ్ మన దూది బత్తిలాగే, దూది ఎలా కింద కనుకుంటూ ఉంటాం అలాగే ఇది కూడా సేమ్. చక్కగా రోల్ చేసుకున్నాం అనుకోండి, సన్న ఒత్తుతో ఈవినింగ్ వరకు వెలుగుతుంది. మీకు చూపించాలి ఈ ఆకుది అని నేను ఇలా పెట్టాను. చూసారా ఎంత బాగా వెలుగుతుంది కదా, బాగుందే. న్యాచురల్ మన దూది అన్నమాట ఇది. ఈ వీటి సీడ్స్ కూడా ఉపయోగం అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. కాకపోతే మీకు తెలిస్తే నాకు వివరంగా చెప్పండి, నేను కూడా వీటిని వాడతాను. వీటి ఆకులు మెడిసినల్ ప్లాంట్గా కూడా యూస్ చేస్తారంట. ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉంది మన బత్తి ప్లాంట్? బాగుంది కదా, నచ్చిందా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.